Hebrews 12 verse number 15. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15 నుంచి చదువుకుందాం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, దేవుని కృపను పొందుకోకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. చేదైన వేర్లు, bitter roots. Paul is telling to the church, ఎప్పుడు కూడా దేవుని పిల్లలు ఆయన కృపను పొందుకుంటూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలు ఆయన కృప, నిద్రలేస్తే ఆయన కృపను పొందుకుంటూ ఉండాలి. సో ఎందుకు దేవుని బిడ్డలు తన కృపను పొందుకోలేకపోతున్నారు? వై క్రిస్టియన్స్ ఆర్ నాట్ రిసీవింగ్ గ్రేస్? కృప అంటే ఏంటి తెలుసా? ఒక సహాయం. కృప అంటే ఒక ఎక్స్ట్రాడినరీ హెల్ప్. కృప అంటే ఒక విలువైనటువంటి ఫేవర్. మనము అడగకుండా దేవుడు మనకు ఇచ్చేదేనాన్నే కృప అంటారు. అందుకే దావీదు ఎప్పుడు అంటుంటాడు, ఉదయకాలమున నీ కృపను, సాయంకాలమున నీ విశ్వాస్యతను కనుపరచుమని దావీదు ఎప్పుడు అనుకుంటా ఉంటాడు. సో ద మూమెంట్ వి వేక్ అప్ ఇన్ ద మార్నింగ్, మనం మార్నింగ్ లేచిన వెంటనే దేవుణ్ణి అడగాల, ఫాదర్ ఐ వాంట్ యువర్ గ్రేస్. ఉదయకాలం మనం లేచిన వెంటనే మనం అడగాల్సినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, దేవా ఈ ఉదయం నాకు నీ కృప కావాలని అడగాలి. సో వీ నీడ్ టు సీక్ ద గ్రేస్. ఉదయకాలమున మనము కృపను అడిగినప్పుడు ఆ డే అంతా కూడా మనకెంతో ఆనందంగా, సంతోషంగా, విజయాలతో, తర్వాత విక్టరీతో, తర్వాత గొప్ప ఫలితాలతో మనము ఆ దినమును మనము జాగ్రత్తగా చూడగలం. సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వీ డజంట్ రిసీవ్ గ్రేస్? నువ్వు ఆ దినము కృప పొందుకోకపోతే నీ పరిస్థితి ఏంటి? సంథింగ్ డిజాస్టర్. యు గో టు హాస్పిటల్స్, యు గో టు డిఫరెంట్ ఏరియాస్, యు ఫెల్ డౌన్. నువ్వు పడిపోతావు, నువ్వు కూలిపోతావు, నువ్వు జారిపోతావు, రకరకాల పరిస్థితులు ఏర్పడతాయి. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యు డజంట్ రిసీవ్ గ్రేస్ ఇన్ ద మార్నింగ్? నువ్వు ఉదయకాలమున కృపను పొందుకోకపోతే నీ పరిస్థితి ఏంటి? దట్స్ ఇట్, అయిపోయింది ఆ రోజు అంత. మనకు తెలిసిన ఊత పదాలు ఏంటి? నిద్రలేచి ఎవడి ముఖం చూసానో, నిద్రలేసి నీ ముఖం నువ్వే చూసుకున్నావు అద్దంలో. నిద్రలేచి ఎవరి ముఖం చూసానో నేను అని చెప్పి, ఒకవేళ నిద్రలేచి ఎవడు నా ముఖం చూసావనుకో, ఇక వాడికి రోజంతా టార్చరే. వాడికి రోజంతా నిద్రలేసి నేను నీ ముఖం చూశాను, నాకు ఈరోజంతా అచ్చి రాలేదు. ఇంకా అటువంటి మూర్ఖపు జనాలు ఉన్నారా సంఘంలో, లేదా క్రైస్తవులలో ఇంకా ఉన్నారా? ప్లీజ్, ఒకవేళ ఉంటే దయచేసి యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోండి. ఐ డోంట్ మైండ్. వద్దు. ఈ యేసై నమ్ముకొని కూడా ఈ యేసు ప్రభుతో నడుస్తూ కూడా ఇంకా నిద్రలేచేవుడు ముఖం చూశాను, నిద్రలేచి నీ ముఖం చూశాను, నిద్రలేచి ఆ ముఖం చూశాను, ఇంకా నువ్వు అక్కడే ఉన్నావా? ఎల్కేజీలోనే నువ్వు ఎదగలేవు. నువ్వు లైఫ్లో ఎదగలేవు. నేను చెప్తున్నాను, లైఫ్లో ఎదగలేవు. అసలు నిద్రలేచి నువ్వు ఎవరి ముఖం చూడబడలేదు. నిద్రలేచి నువ్వు నోరు తెరవాలి. ఏం చేయాలి? నిద్రలేచి నువ్వు యు నీడ్ టు ఓపెన్ యువర్ మౌత్ వెన్ యు వేక్ అప్ ఇన్ ద మార్నింగ్. నువ్వు పైకి లేచిన వెంటనే, దేవా నీ కృప నాకు కావాలి ఈరోజు అంతా అని కోరుకుంటే డెఫినెట్లీ వేరే వాడితో నీకు పని ఉండదు. ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అసలు నీకు అవసరం లేదు వేరే వాళ్ళ గురించి. మీరు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయినంత వరకు ఇది మీకు హోంవర్క్. ఆమెన్. ఏది హోంవర్క్? ఈ భూమి నుంచి పరలోకముకి వెళ్ళేంత వరకు మీకు ఇది హోంవర్క్. ఏంటి? నిద్రలేచి మనము, దేవా నీ కృప నాకు కావాలి. ఐ వాంట్ యువర్ గ్రేస్ టుడే. కృపను పొందుకున్న వాళ్ళు రాత్రి కల్లా గొప్ప విజయాలతో ఇంటికి వస్తారు. Amen. Hallelujah. So when you receive grace in the morning, you receive victories by evening.
సాయంకాలం కల్లా నువ్వేం పొందుకుంటావు? గొప్ప విజయాలు పొందుకుంటావు. అడుగుడి మీకు ఇవ్వబడును, అడగకుండా ఉండండి మీకు ఇవ్వబడదు. అడుగు వానికి నిశ్చయముగా, మరి నిశ్చయముగా ఆయన కృపను అనుగ్రహించు దేవుడు. సో వై క్రిస్టియన్స్ ఆర్ నాట్ రిసీవింగ్ గ్రేస్ ఎవ్రీ డే? అసలు అడగలేకపోతున్నాం మనం. ఎందుకంటే చూడండి ఆ భక్తుడు ఏం మాట్లాడుతున్నాడో చూడుమా. 15 మీలో ఎవడైనను, మీలో అంటే మనలో ఎవరైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. ఏంటి? తప్పిపోయే ఆప్షన్ ఉంది. తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను. అంటే కృపలో తప్పిపోతున్నాడు, కృపను పొందుకోలేకపోతున్నాడు, కృపను అనుభవించలేకపోతున్నాడు, కృపను మార్నింగ్ రిసీవ్ చేసుకోలేకపోతున్నాడు, కృపను అడగలేకపోతున్నాడు ఆ వ్యక్తి. అంటే ఎందుకు అడగలేకపోతున్నాడు తెలుసా? హీఈస్ హ్యావింగ్ సమ్ బిటర్ రూట్స్. ఆయనలో కొన్ని చేదైన వేర్లు ఉన్నాయి. ఎవరిలోనో మొత్తానికి ఎవరిలో ఉన్నాయి. ఇక్కడ ఎవరిలో, నీలో ఉండొచ్చు, నాలో ఉండొచ్చు, ఎవరిలోనో ఉండొచ్చు చేదైన వేర్లు. ఉండొచ్చా ఉండకూడదా? ఉండొచ్చు, డెఫినెట్లీగా ఉండొచ్చు. చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. గ్రేట్. అసలు ఎందుకు దేవుని బిడ్డలు కృపను పొందుకోలేకపోతున్నారు? సింపుల్ చెప్తున్నాను వినండి. నువ్వు దేవుని కృపను ఉదయకాలం పొందుకుంటే స్వస్థత, ఆరోగ్యం నీలో ఉంటుంది. ఆమెన్. డబ్బులు నీ ఇంట్లో ఉంటాయి. ఆమెన్. సమాధానం నీ ఇంట్లో ఉంటుంది. ఆమెన్. సో బికాజ్ యూఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ గాడ్ యాక్చువల్లీ ఎవ్రీ డే. మీరు దేవుడి మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. నా ప్రాణమా ఏమి తిందాము, ఏమి తాగుదాము, ఏమి ధరించుకుందాము, అంతే. దానికి తప్ప వేరే కాన్సెప్టే లేదు మనిషికి. ఐ వాజ్ జస్ట్ థింకింగ్, ఈ వారం అంతా నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఏ క్రైస్తవుడు ఎక్కువ దేవుడి గురించి ఆలోచించట్లేదు బేసికలీ. వెరీ ప్యాథటిక్, వెరీ వెరీ సాడ్ యాక్చువల్, వెరీ సాడ్. So you are busy with your jobs, you are busy with your business, you are busy with your family, you are busy with your kids. మీరందరూ ఎన్నిక చేయబడిన వాళ్ళు, మీరందరూ ఎన్నుకున్న ప్రజలు, మీరందరూ స్వకీయ సంపాదకులు దేవునికి కదా. దేవుడికి ఇష్టమైనటువంటి ప్రజలు మీ అందరూ కూడా. సో మనమందరము కూడా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనము ఉండడానికి ప్రయత్నించాలి. చేదైన వేర్లు, ఓ మై గాడ్, వెరీ డేంజరస్. ఆ వేర్లు, మర్రి వేరు తెలుసా మీకు? మర్రి చెట్టు వేర్లు ఎంత ఉంటాయి? 7 నుంచి ఆ ఇంటికి కూడా పోతాయి, 8 నుంచి ఇంటికి పోతాయి. ఓ భయంకరంగా ఉంటాయి మర్రి చెట్టు వేర్లు. దేవుడు ఏ విషయంలో ఒక మనిషి జీవితంలో కలవరపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు అంటే ఒక మనిషి జీవితంలో. సో చూడండి, ఈ చెట్టు ఖచ్చితంగా ప్రతి చెట్టుకి ఏముంటుంది? వేర్లు కంపల్సరీ ఉంటుంది. ప్రతి చెట్టుకు వేరు కంపల్సరీ ఉంటుంది. భూమి కింద వేర్లు ఉన్నాయి, భూమి పైన మనకు కనిపిస్తుంది కానీ భూమి కింద మనకు కనిపించదు. అలాగే ఒక మనిషి బయట జీవితం మనకు కనిపిస్తుంది కానీ లోపల జీవితం మనకు పొరపాటును కూడా తొంగి కూడా చూడలేవు. నీకు ఆత్మీయ నేత్రాలు ఉంటే తప్ప నువ్వు పొరపాటును కూడా తొంగి చూడలే. అసలు నువ్వు ఏమై ఉన్నావు, అసలు నీ లోపల ఏ రోగం ఉంది, నీ లోపల ఏ బలహీనత ఉందని పొరపాటును కూడా చూడలేవు నువ్వు. చూడండి, దీన్ని అడ్డుకునేది ఏంటి? మట్టే. మట్టి కింద వేర్లు ఉన్నాయి. ఆమెన్. మన శరీరం కూడా ఏంటి? మామూలు మట్టి కాదు, మన శరీరం కూడా మట్టే. ఆ మట్టి లోపల ఏం జరుగుతుందో కూడా ఎవరికి పొరపాటున అస్సలు ఎవ్వరూ కూడా తెలియదు. అంటే ఈ భూమి కింద ఏ వేర్లు అయితే దూరంగా వెళ్ళిపోయి ఆ చెట్టుకి బలాన్ని ఇస్తాయో, మన జీవితంలో కూడా ఏ విత్తనం అయితే లోపలికి వెళ్ళినా కూడా ఆ విత్తనము మన లోపల వేర్లై పారుతుంది. దట్ గోస్ టు యువర్ లెగ్స్, టు యువర్ హ్యాండ్, టు యువర్ బ్రెయిన్, టు యువర్ ఇంటెస్టైన్, టు యువర్ అన్ని ఏరియాలకి ఆ వేర్లు వెళ్ళిపోతాయి. యాక్చువల్లీ నువ్వు వేసుకున్న ఏ విత్తనం వేసుకున్నా, వింటున్నారా జాగ్రత్తగా, నువ్వు ఏ విత్తనం వేసుకున్నా ఈ మట్టి కింద ఏం జరుగుతుందో నీకు పొరపాటున కూడా తెలియదు కదా. సో లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఈ మట్టి కిందకి ఏ వేర్లు ఎట్టెళ్తుందా నీకు తెలియదు. అలాగే మనం వేసుకున్న ప్రతి విత్తనము మన శరీరంలోకి ఏ భాగానికి వెళ్ళి చెడిపేస్తుందో మనకు తెలియదు.
యాక్చువల్లీ దేవుడు వేర్ల గురించి మాట్లాడుతున్నాడు. సో దేవుడు వేర్ల గురించి మాట్లాడుతున్నాడు. నేను అనుకున్న ప్రభా వేర్లు కరెక్టే, కానీ తండ్రి ఎలా మరి ఎందుకు నువ్వు వేర్ల గురించి మాట్లాడుతున్నావు ప్రభా, విత్తనం గురించి మాట్లాడచ్చు కదా అని నేను అడుగుతున్నాను ప్రభా. ఐ వాజ్ క్వశ్చనింగ్ గాడ్. వేర్లు ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు వేర్లు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ద లార్డ్ షోడ్ మీ ఎ స్క్రిప్చర్. ఎస్, లెట్స్ గో టు దట్. యోహాను సువార్త 12వ అధ్యాయము 24 నుంచి చదువుకుందాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఓ మై గాడ్, హియర్ కమ్స్ ద రెవల్యూషన్. చాలా ఖరీదైనటువంటి మర్మం ఇది. ఒక్కసారి మళ్ళీ ఈ స్క్రిప్చర్లోకి చదివి మళ్ళీ మనం ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాం. చదువుమా. గోధుమ గింజ భూమిలో పడి, ఒక గింజ భూమిలో పడిన తర్వాత ఏమవ్వాలి తెలుసా? చనిపోవాలి. యా. చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఆమేన్. అంటే గోధుమ గింజ కానీ నీ జీవితంలో ఏ గింజ, ఏ విత్తనం నీలో పడినా వెంటనే చచ్చిపోతుంది. ఎస్, ఎందుకు తెలుసా? బికాజ్ యు ఆర్ ఎ వెరీ గుడ్ గ్రౌండ్. నువ్వు చాలా మంచి నేల. యాక్చువల్లీ నీ నేల చాలా మంచిది. యాక్చువల్లీ అపవాదికి నీ నేల అంటే భలే ఇష్టం. ఎర్రమట్టి నేల నీదే నేల, ఎర్రమట్టి నేలలో ఏమేసినా ఎరువులు అవన్నీ వేయబడలే నీకు. అసలు నీకు నీళ్లు కూడా పట్టబడలే. నువ్వు అంత మంచి నేలవి. నువ్వు ఎంత మంచి నేలవి అంటే నీకు అసలు రోజు వాటర్ కూడా పట్టబడలేదు. నీకు అసలు యూరియా, ఎరువు, మందు కూడా చల్లబడలే. పురుగులు కూడా రావు నీ పంటకు. అంత గొప్ప పంట నీది. నీ నేల అంత మంచిది. నువ్వు దున్న కూడా పడలేదు నీది. జస్ట్ నీ నేలలో అట్లేసి చాలు. అంత మంచి నేల నీది. చూడండి, విత్తనం ఏంటిది? ఏదో ఓ అపవాద విత్తనమో, ఏసై విత్తనం, ఏదో ఒకటి అనుకోండి. మొత్తానికి నీ నేలలో అట్లా వేసాడు, అపవాది వేసాడు. సరే, దేవుడు వచ్చి ఆ విత్తనం తీసే లోపల ఆ విత్తనానికి ఉన్న నైజం ఏంటి తెలుసా? విత్తనము భూమిలో, విత్తనం గాల్లో ఉంటే బతకదు. విత్తనం గాల్లో ఉంటే చెట్టు ఇవ్వదు. విత్తనం ఎక్కడికి వెళ్ళాలి? భూమిలోకి వెళ్ళినప్పుడు విత్తనం యొక్క గుణం ఏంటి? దేవుడు ఇచ్చినటువంటి సృష్టి యొక్క ఆ యొక్క ప్రాసెస్ ఏంటి? విత్తనం భూమిలోకి వెళ్ళిన వెంటనే చచ్చిపోద్ది. అది ఎప్పుడైతే చచ్చిపోతుందో చెట్టు వస్తుంది. సో నేను కూడా 4 విత్తనాలు వేసాడు అపవాది. ఎవరు? నీ నేలలో. సరే, దేవుడు పరలోకం నుంచి బయలుదేరి భూలోకంకి వచ్చి పరిశుద్ధాత్ముడు చెప్పి, పరిశుద్ధాత్ముడు వచ్చి ఏసై చెప్పి, ఏసై వచ్చి సేవకుడు చెప్పి, మై డియర్ మ్యాన్ ఆఫ్ గాడ్, నువ్వు పలానా ఇంటికి వెళ్ళి పలానా ఇంట్లో నువ్వు వేర్లతో సహా వాళ్ళ జీవితంలో కొన్ని తీసేయి అని దేవుడు చెప్తా ఉంటాడు కొన్ని జీవితాల్లోకి. నేను అంటాను, ప్రభువా, అపవాదేసింది విత్తనాలు కదా, నువ్వేంది వేర్లు తీయమంటావు? వాడేసింది ఏంటి? వాడేమి నీ జీవితంలో చెట్టు నాటలే. మర్రి చెట్టు ఎత్తి నీ ఇంట్లో నాటలేదు. కర్తమ్మ చెట్లు ఎత్తి నీ ఇంట్లో నాటలేదు. నీ ఇంట్లో రాగి చెట్లు నాటలేదు. నీ ఇంట్లో పెద్ద పెద్ద మామిడి చెట్లు నాటలేదు. నీ ఇంట్లో పెద్ద 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 రానుతో ఉన్న చెట్లు నాటలేదు. వాడు జస్ట్ ఎ సీడ్ అంతే. ఒకే ఒక విత్తనం నీ జీవితంలో వేసాడు. నీ నేల ఎంత మంచిది? పడిన వెంటనే మొలకెత్తేస్తుంది. విత్తనం కొన్న నైజం అది. కానీ మంచి విత్తనాలు అలా అవ్వవు. మంచి విత్తనాలు అలా, దానికి ఒక ప్రాసెస్ ఉంది. చూడండి, అపవాది నీ జీవితంలో పెద్ద పెద్ద శ్రమలు పెట్టాడు. అపవాది నీ జీవితంలో పెద్ద పెద్ద పెట్టాడు. చిన్న చిన్న విత్తనాలు వేసి పెడతాడు. ఆ విత్తనం యొక్క నైజం ఏంటి? భూమి మీద పడిన వెంటనే చచ్చిపోవడం. పాము సేవకుడు ఇంటికాడి నుంచి బండి స్టార్ట్ చేసుకొని వచ్చి నీ ఇంటికి వచ్చే లోపల నీ విత్తనం చచ్చిపోయి షెట్ అయింది. అంటే నీ జీవితంలో అపవాది రిలీజ్ చేసిన ప్రతి మాట విత్తనముగా మారిన మాట చెట్టు అయింది. చూసుకో. ఎంతమందికి అర్థమవుతుంది? అపవాది వేసిన వెంటనే ఆ విత్తనం చచ్చిపోయి, చూడండి చదువుమా 24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అది చచ్చిన ఎడల విస్తారముగా, అంటే విత్తనానికి దేవుడిచ్చిన ప్రోటోకాల్, విత్తనానికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే నువ్వు ఏ నేలలో పడినా నువ్వు వెంటనే చచ్చిపోవాలి, చిగురించాలి.
హల్లెలూయా. సో మన జీవితంలో మనం చేస్తున్నటువంటి రాంగ్ థింగ్స్ ఏంటంటే చెడ్డ చెట్లను పెంచుతున్నాం, మంచి చెట్లను నరికేస్తున్నాం. అపవాది వేసాడు నీలో విత్తనం, దాన్ని జాగ్రత్తగా పెంచుతున్నాం. ఇది యేసుప్రభు విత్తనం వేసాడు, దాన్ని ఏం చేయాలి? అర్జెంటుగా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా, నీ నేలలో వేసుకోవాలా, నీళ్లు పోయాలా, ఎరువు నాటాలా, దానికి రోజు నీళ్లు పోస్తూ ఉంటే ఆ మంచి చెట్టు ఎదుగుతుంది. ఆమేన్. ఈ భూమి మీద మంచి చెట్టు ఖరీదా, చెడ్డ చెట్టు ఖరీదా? చెడ్డ చెట్లు ఎవడన్నా ఒక్కడన్నా కొంటాడా? నువ్వు పెంచే ఏ చెట్టుని ఎవడు కొండు. నువ్వు ఎప్పుడైతే మంచి చెట్టును పెంచుతావో మంచితనాన్ని దాన్ని కొంటాడు. ఆమేన్. హల్లెలూయా. నీ సాత్వికాన్ని వేరే వాళ్ళు కొంటారు. ఆమేన్. హల్లెలూయా. నీ నీతిని వేరే వాళ్ళు కొంటారు. ఆమేన్. హల్లెలూయా. చాలాసార్లు చాలామంది అంటూ ఉంటారు, నేను కూడా బ్రదర్ లాగా ఉంటే బాగున్నాం, నేను కూడా సిస్టర్ లాగా ఉంటే బాగున్నాం. ఎందుకంటారు తెలుసా? వాళ్ళలో ఉన్న గొప్ప ఫలాన్ని చూచి. ఆమేన్. సో చూడండి, ఈ భూమి కింద పెరిగిన వేర్లు మనకు తెలీదు, కానీ ప్రభు అంటున్నాడు విత్తనం గురించి మాట్లాడట్లేదు దేవుడు వేర్ల గురించి మాట్లాడుతున్నాడు. వేర్లు ఎంత దూరం వెళితే అంత నాశనానికి దారితీస్తుంది మన జీవితం. సో నెవర్ ఎంటర్టైన్ ఎనీ రాంగ్ సీడ్స్ ఇన్ యువర్ లైఫ్స్. ఆమేన్. ఆమేన్. ఎందుకు దేవుడు వేర్లను తీయమంటున్నాడు? పడిన వెంటనే విత్తనం తీసేయచ్చు కదా. ఎందుకు దేవుడు వేర్లతో సహా తీసివేయమంటున్నాడంటే, విత్తనం పడిన వెంటనే చనిపోయి ఏమవుతుంది? బతకడం స్టార్ట్ అవుతుంది, గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఆమేన్. సో అందుకే దేవుడు వెంటనే దాన్ని టచ్ చేయకుండా. చూడండి, కొన్నిసార్లు మన కుటుంబాల్లో ఎన్నోసార్లు మన వ్యక్తిగత జీవితంలో పడిపోయి ఉంటాం. పడిపోతున్నాం. ఆల్వేస్ వి ఫెల్ డౌన్ వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ ఆర్ డైలీ వన్స్. ఒకసారి మనం పడిపోతూ ఉంటాం. దేవుడు ఎందుకు మనల్ని వెంటనే సరిచేయడు? దేవుడే ఉంటే మా ఆయన ఎందుకు సరిచేయడు? దేవుడే ఉంటే మా భార్యని ఎందుకు దేవుడు సరిచేయడు? 2 తగిలిస్తే సెట్ అవ్వదా? సెట్ అవుతుంది. మరి రెండు మంచి మాటలు, బుద్ధి మాటలు చెప్తే సెట్ అవ్వదా? సెట్ అవ్వదు. బట్ వై? మన జీవితంలో చేదైన విత్తనాలు పడినా కూడా ఎందుకు దేవుడు గమ్ముకున్నాడు? వై? దెర్ ఈస్ ఎ ప్రాసెస్ యాక్చువల్లీ. నీ జీవితంలో దేవుడి దగ్గర ఒక ప్రాసెస్ ఉంది. అది యేసయ్య తెలియపరుస్తున్నాడు. లెట్స్ గో టు మత్తయి సువార్తకి వెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుంచి చదువుకుందాం. ఆయన మరియకు ఉపమానం వారితో చెప్పెను. ఓకే. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎలా పోలి ఉన్నదండి? ఒకడు మంచి విత్తనాలు విత్తిన ఒక మనుషుని దాన్ని పోలి ఉన్నది. ఆమేన్. యా. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి, వాడెవడైనా సరే, నువ్వైనా నేనైనా ఎవరైనా నిద్రపోతే ఎవరు వస్తారు? లుక్ ఎట్ దట్. ఈ విషయాన్ని మేము చాలా సీరియస్గా తీసుకోండి. ఎందుకు దేవుడు అపవాది విత్తనం వేసిన వెంటనే, అసలు దేవుడికి తెలియదు అపవాది విత్తనం వేస్తున్నాడని? ఎస్, తెలుసు. ఎందుకు దేవుడు గమ్ముకున్నాడు తెలుసా? యు హ్యావ్ గివెన్ ద యాక్సెస్ టు డెవిల్. నీ జీవితంలో నువ్వు ఆ విత్తనాలను వేసుకోవడానికి తలుపులు బార్లుగా తెరిచున్నావు. సో ఎవరి జీవితంలో వేసాడు అపవాది గురుగులు? చదువుమా. మనుషులు నిద్రించుచుండగా అంటే మనిషి అనే బదులు నీ పేరు పెట్టుకో. అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయేను. సండే నేను వెత్తుతున్నాను వెత్తట్లేదా? బాగా వెత్తుతున్నా, 1-2 గంటలు బాగా వెత్తుతున్నాను. మండే మళ్ళీ నువ్వు నిద్రపోవా? అక్కడే వచ్చింది కొంపలు అంటుకోవే, అక్కడే స్టార్ట్ అయింది నీ జీవితం. ఎందుకు దేవుడు వీటి గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు తెలుసా? చదువుమా. మనుష్యుడు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులను విత్తిపోయెను. ఎక్కడ? గోధుమల మధ్య వేసి పెట్టేశాడు. నువ్వు అడకపోయినా గోధుమల మధ్య గురుగులు విత్తేసాడు వాడు. అమ్మ బాబోయ్, దేవుడు చూడలేదా? ఆ నేల ఎవరిది? అంది. ఓకే. గోధుమల మధ్య గురుగులు విత్తాడు. ఓకే. మొలకలు పెరిగి ఆ విత్తనం ఏమైంది? ఆ విత్తనం సచ్చింది. విత్తనం గుణం ఏంటి? నేలలో పడిన వెంటనే
అది ఏ విత్తనమైనా వెంటనే చచ్చిపోతుంది. అది వెంటనే చచ్చిపోయింది. రాత్రి వేస్తే పొద్దున కల్లా చచ్చిపోయింది ఆ విత్తనం. చచ్చిపోయి ఏంటి, నేను గోధుమలు విత్తితే గెడ్డొచ్చింది, నేను మంచి విత్తనాలు విత్తితే, ఈ వరి విత్తితే ఏదో పిచ్చి చెట్లు వచ్చినాయి ఏంటి అని చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ రైతు ఆశ్చర్యపోడు. రైతు ఆశ్చర్యపోడు. చదువుమా. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. మొత్తానికి ఆ తర్వాత గమనించారు, ఏంట్రా నాయన అంత హైట్ వచ్చి తర్వాత పొలములో గింజలు రెడీ అవుతాయి కదా ఆ లాస్ట్ వాటికి. అప్పుడు ఆ యొక్క తోట యజమాని యొక్క దాసులు చూచి, మనం బాగానే వేసాంగా మార్నింగ్, ఏమైంది అని చెప్పి పరిగెత్తుకుంటా వెళ్ళి వాళ్ళ యజమానుని కలిశారు. యజమానుడా, మనం అందరం ప్రీ ప్లాన్డ్గా వేసుకున్నాము, జాగ్రత్తగా మనము వరి మాత్రమే పండిద్దాము, మంచి విత్తనాలే పండిద్దాము, మంచి జీవితమే జీవిద్దాము, మంచి బతికే బతుకుదాము, మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేద్దాము అని అందరం ప్లాన్ చేసుకొని లైఫ్ స్టార్ట్ చేసాం కదా, ప్లాన్ చేసుకొని పొలమును స్టార్ట్ చేసాం కదా. మరి గురువులు ఎక్కడి నుంచి వచ్చాయి? నేను కనింది మంచి కొడుకునా, నేను కనింది చెడ్డ కూతురునే, నేను కనింది మంచి కొడుకునా, నేను కనింది మంచి కూతురునే అని మధ్యరాత్రుల్లో మీకు డౌట్ వస్తుంది. నీ కూతురు పిచ్చి పిచ్చిగా దయ్యం పట్టింది దానిలాగా ప్రయత్నిస్తూ ఉంటే, నీ కొడుకు చెప్పిన మాట వెనక్కి పోతా ఉంటే, నేనేనా వీడిని కనింది అని డౌట్ వస్తుంది మీకు. ఊరికే ఇసుగు పెడతా ఉంటే కూతుర్లు, నస పెట్టేస్తూ ఉంటే కొడుకులు, చెడబుట్టావు కదా అనవసరంగా అన్నాను నిన్ను, చీ 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 అసలు నా కడుపున ఎట్లా పుట్టావురా నువ్వు, నేను మంచివాడిని కంటానేమో అనుకున్నాను, నువ్వు కాస్త చెడ్డవారుగా ఎలా మారావు, చెప్తా ఎలా మారారు. యా చదువుమా. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు దేవుడు తన రక్తం పెట్టి పోషించి కని మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వ్యక్తికి మన యొక్క జీవితంలో గురుగులు ఎలా వచ్చాయి? హౌ కమ్? యా, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగి, వాళ్ళు వెంటనే దాన్ని తీసేద్దాం అనుకున్నారు. యాక్చువల్లీ ఆ యజమానుడు ఆపాడు, ఆగండి అన్నాడు. అందుకతడు వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు, కోతకాలం వరకు రెండిటిని కలిసి ఎదుగునీయుడి. కోతకాలం మందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదునను. ఆగండి. వెంటనే ఆ కోత యజమానుడు అంటున్నాడు, మేము తీసేసేదయ్యా అంటే ఆగండి అన్నాడు. ఎందుకంటే ఈ గురుగులు తీసేటప్పుడు గోధుమలు కూడా ఇబ్బంది పడతాయని. యాక్చువల్లీ నీకు ఇంకా పంట చేతికి రాలా, నీకు గురుగులు కనిపించాయి, నువ్వు గురుగులు వెంటనే తీస్తుంటే పక్కన గోధుమలు కూడా షేక్ అయిపోతాయి. నేను అంటాను, యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఈ భూమి మీద మంచి వాళ్ళ పక్కనే చెడ్డ వాళ్ళు ఉన్నారు లేదా? ఉన్నారు. ఎందుకు చెడ్డ వాళ్ళని దేవుడు చంపట్లేదు? ఎందుకు దేవుడు చెడ్డ వాళ్ళని భూమి మీద చంపట్లేదు? నీకు తెలీదా చెడ్డవాళ్ళు ఎంతమంది లేరు భూమి మీద? తెలీదా మీకు? చెడ్డవాళ్ళు చాలా మంది ఉన్నారు భూమి మీద, ఉన్నారు లేదా? మరి వాళ్ళందరూ బతికే ఉన్నారు, వాళ్ళు ఎందుకు దేవుడు చంపట్లేదు? మంచి వాళ్ళకి హానికరంగా ఉన్నారు చెడ్డవాళ్ళు, మంచి వాళ్ళకి హానికరంగా ఉన్నారు చెడ్డవాళ్ళు లేరా? మన ఇంటి పక్కన ఉండొచ్చు, మన ఇంటి ముందు ఉండొచ్చు, ఇంటి వెనకాల ఉండొచ్చు చెడ్డవాళ్ళు, బట్ చెడ్డవాళ్ళు ఇంకా బతికే ఉన్నారు, ఆ గురువులు ఇంకా బతికే ఉన్నాయి. నీకేం అసలు చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ప్రభు అంటున్నాడు, వెయిట్ మ్యాన్, వెయిట్, వాటిని వేరులతో సహా తీసేస్తానన్నాడు దేవుడు. ఆమేన్. అసలు ఎందుకు దేవుడికి ఇంత కష్టతరంగా మనం తయారైపోయాం? అసలు ఎందుకు తెలుసా? మనం నిద్రపోతుండగా వాడొచ్చి గురుగులేసాడు, అందుకే ఏది వచ్చింది ప్రాబ్లం. మనం నిద్రపోతుండగా గురుగు అంటే ఏంటి? గోధుమ కాంతి. అంటే నువ్వు తినని పంట నీలో ఉంది, నువ్వు ఎంజాయ్ చేయలేని పంట నీలో ఉంది, నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోలేని పంట నీలో ఉంది. అది యేసు నామములో ఈరోజే తొలగిబడును గాక. హల్లెలూయా. వాడు మంచివాడైనా వాడు చెడ్డవాడైనా, వాడు చర్చికి వచ్చినా వాడు చర్చికి రాకపోయినా, అపవాది వాడు నిద్రపోతుండగా పక్క గురుగులు వేస్తుంది, పక్కా గురుగులు వేస్తా. అంటే చెడ్డ తలంపులు ఒక గురుగే, చెడ్డ ఆలోచన ఒక గురుగే. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ డిఫరెంట్ సీడ్. నువ్వు వేసుకున్నావు, దేవుడు వచ్చి నీ జీవితంలో ఆ గింజను తీసే లోపల ఆ గింజ చనిపోయి చెట్టు అయిపోయింది.
నిన్న బాగానే ఉన్నావు కదా, ఈరోజు ఎందుకు ఇంత కోపం వచ్చింది నీకంటే విత్తనం యొక్క స్పెషాలిటీ ఏంటి తెలుసా? పడిన వెంటనే చచ్చిపోయి చెట్టు అవుతుంది. దేవుడు ఎన్నో విత్తనాలు మనలో వేస్తున్నాడు. మనం ఇక్కడ చూపించే డెడికేషన్ ఇక్కడ చూపించాలి. ఎక్కడ చూపిస్తున్నాం డెడికేషను? అపవాది వేసినటువంటి గురుగుల్ని దాన్ని జాగ్రత్తగా పెంచి మనం ఈరోజు దేవునికి ఆయాసకరంగా ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని ఇటు షిఫ్ట్ చేద్దాం. దేవుడు వేసిన విత్తనాలని మనం వెంటనే దాన్ని ఎదిగింపచేసి, ఈరోజంతా ఏం నడుస్తుంది తెలుసా? మార్కెట్లో హైబ్రిడ్ అంటే తొందరగా వచ్చేదాన్ని హైబ్రిడ్ అంటారు. తొందరగా ఏదైతే చెట్టు ఫలాన్ని ఇస్తుందో దాన్ని వెంటనే మనం ఈ రోజుల్లో ఏమనగలము? హైబ్రిడ్ కాయలు ఇవ్వంటాం. అరటిపండుల్లో, తర్వాత ప్రతి ఫ్రూట్లో, ప్రతి వెజిటబుల్స్లో ఏం దొరుకుతున్నాయి ఇప్పుడు మనకు అంటే తొందరగా పంటనిస్తుంది అది. కానీ క్రైస్తవుడు తొందరగా పంటనివ్వట్లేదు. మనం హైబ్రిడ్ కాదు, లో బ్రీడ్, మనం మామూలు బ్రీడ్ కాదు. ఒరే నాయనా పలానా టైంకి బ్లెస్ అవ్వరు అంటే ఆ టైం కాదు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత బ్లెస్ అవుతారు. ఇంకో 10 సంవత్సరాల తర్వాత బ్లెస్ అవుతారు. యాక్చువల్లీ దేవుడు ఇచ్చినటువంటి ప్రాసెస్ ఏంటంటే నువ్వు 10 సంవత్సరాల్లో బ్లెస్ అవ్వాల్సిన వాడివి 1 సంవత్సరంలోనే బ్లెస్ అవ్వాలి. ఆమెన్. దీన్ని హైబ్రిడ్ అంటారు. ఆమెన్. హల్లెలూయా. దేవుడు మనలందరినీ కూడా హైబ్రిడ్గా మార్చును గాక. ఆమెన్. దేవుడు మనల్ని తొందరగా బ్లెస్ చేయాలంటే మనలో నుంచి కొన్ని విత్తనాలు బయటికి తీయాలి. ఆమెన్. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు? చేదైన వేర్లు ఏది ఉండకుండా ఆయన చేస్తానని మాటిస్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. మళ్ళీ యేసు ప్రభు ఇంకో మాట అంటాడు, ఫలింపని ప్రతి తీగను నేను పెరికి వేస్తానంటున్నాడు. ఫలింపని ప్రతి తీగను నేను పెరికి వేస్తానంటున్నాడు. ఇక్కడ చూస్తే వేరు 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 వేర్లు వేర్లు చాలా డేంజర్. నీ ఏ అవయవాన్నన్నా పాడు చేయగలవు. నువ్వు ఏ అవయవాన్నన్నా అంటే ఈ వేర్లు ఎక్కడికన్నా వెళ్ళచ్చు. చూడండి, కొన్ని ఏళ్లలో మనం చూసినట్లయితే ఆ వేర్లు రకరకాల ఏరియాలోకి వెళ్ళి గోడలు పగలగొడుతుంటాయి. గోడల్ని కొన్ని అయితే ఇళ్ళు పగలగొడుతుంటాయి. ఎవ్రీ రాంగ్ ట్రీ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ టు యూ. ప్రతి చెడ్డ చెట్టు, ప్రతి చెడ్డ విత్తనము నీ జీవితంలో ఉన్న గోడల్ని కూల్చేస్తుంది. దేవుడు కొన్ని గోడలు కడతాడు నీకు, కొన్ని బౌండరీస్, అపవాది నీ జీవితంలో రాకుండా ఉండడానికి. అవునా కదా? రోజు రోగం వస్తుంది, మీకు రావట్లేదు కదా? అంటే మీకేముంది? ఒక గోడ ఉంది, ఒక గోడ. ఆ గోడ మిమ్మల్ని కాపాడుతుంది. ఆ గోడ దేవుడే, ఆ బండ దేవుడే. ఆ దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నప్పుడు మీ జీవితంలో మీరు లేనిపోని చెడ్డ విత్తనాలు నిద్రపోతూ వేసుకున్నట్లయితే ఆ గోడ క్రాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నీ జీవితంలో అపవాదికి నీకు మధ్య గోడ ఉన్నట్లయితే ఆ గోడ క్రాక్ అవుతుంది. జాగ్రత్త. ఎందుకు? ఆ విత్తనాల వల్ల. సో యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. విత్తనం యొక్క గుణం ఏంటి? నేలలో పడిన వెంటనే. అట్లా నీ జీవితములో చేదైన గురుగులు పడిన వెంటనే ఎన్ని విత్తనాలు ఫలించాయి? మెనీ సీడ్స్. అవునా కదా? ఫలించలేదా మీలో? చెడు విత్తనాలు ఎప్పుడు ఫలించలేదా? ఏం చెప్పట్లేదు ఎవరు మరి? అసలు ఫలించలేదా? ఒక్క చేదు విత్తనాలు కూడా ఫలించలేదా? ఒక్క చేదు విత్తనం కూడా చెట్టు అవ్వలేదా? ఒక్క చేదు విత్తనాలు కూడా చేదు ఫలాలు ఇవ్వలేదా? ఒక్క చేదు విత్తనాలు కూడా అనారోగ్యాన్ని తేలేదా? ఒక్క చేదు విత్తనం కూడా నీ జీవితంలో నీ జీవితాన్ని మార్చలేదా? భయంకరంగా మార్చింది. సో వాట్ ఎ ట్రీ. అసలు ఒక విత్తనం దేవుడు ఎందుకు మన జీవితంలో వేస్తాడు తెలుసా? రైట్ ఇట్ డౌన్ ఇఫ్ యూ కెన్ రైట్. రాసుకోగలిగితే రాసుకో. నంబర్ 1, ఎందుకు దేవుడు విత్తనాలను వేస్తాడు మన జీవితంలో? వై గాడ్ సోస్ ఎ గుడ్ సీడ్స్. దేవుడు ఎందుకు మంచి విత్తనాలను మన జీవితంలో వేస్తాడు తెలుసా? ఆ విత్తనము చెట్టై ఆశ్రయంగా మారడానికి. ఆమేన్. నంబర్ 1 ఆశ్రయముగా మారడానికి. నంబర్ 2 ఆరోగ్యంగా మారడానికి. అండ్ నంబర్ 3 ఆశీర్వాదంగా మారడానికి. అండ్ నంబర్ 4 ఆనందంగా మారడానికి నీ జీవితం. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా ఆశ్రయం అని. ఆమేన్. ఆశ్రయం అంటే షెల్టర్నిచ్చేది. షెల్టర్ నీడనిచ్చేది. ఒక చెట్టు ఏమిస్తుంది? నీడనిస్తుంది. రెండవది ఆరోగ్యం. ఎవ్రీ ట్రీ గివ్స్ యూ ఆక్సిజన్. ఏమిస్తుంది? ఆక్సిజన్. ద మూమెంట్ యూ రిసీవ్, యూ రిలీజ్. ఏమవుతుంది తెలుసా?
ఆక్సిజన్ వస్తుంది. ఇప్పుడు పక్కనోడు ముఖం మీద ఉఫ్ అనోదండి, చస్తాడు వాడు. ఎందుకు తెలుసా? యూఆర్ రిలీజింగ్ కార్బన్ డైఆక్సైడ్, నాట్ ఆక్సిజన్. ఆక్సిజన్ పొందుకుంటున్నాం మనం, కానీ ఒక చెట్టు ఏం పొందుకుంటుంది తెలుసా? కార్బన్ డైఆక్సైడ్ పొందుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. ఎవ్రీ ట్రీ గివ్స్ యూ లైఫ్. అది అనింది అనుకో, మనం కొన్ని చెట్లు రాంగ్ రిలీజ్ చేస్తాయి. ఈరోజు మనం అనే ఒక చెట్టు కింద ఎవరన్నా వచ్చినప్పుడు మనం ఆశ్రయం ఇవ్వాలి. ఆమేన్. రెండవది, మనము ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మన నోటి నుంచి మంచి మాటలు రావాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించును గాక. నువ్వు సర్వనాశనం అయిపోను, నువ్వు కూలిపోను, నీ కాళ్ళు ఇరిగిపోను. మమ్మల్ని మోసం చేశారు, ఏం బాగుపడతారో నీకు కూడా తెలుసా? బాగుపడేది వాళ్ళే. ఏంటది? మమ్మల్ని మోసం చేశారు, వాళ్ళేం బాగుపడతారు? మోసం చేశాడు యాకోబు, బాగుపడ్డాడు, నాశనం అయ్యాడా? తెలుసుకోండి. మోసపోయాడు, ఓడిపోయాడా? గెలిచాడా? ఏశావు ఓడిపోయాడు. అంటే ఇంకా ఎందుకు ఈ భూమి మీద మోసగాళ్ళని దేవుడు బతికిస్తున్నాడు? నీ కళ్ళు తెరిపేయడానికే. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, చూడండి, ఆ విత్తనం వేసుకుంది మనమే. దేవుడు వచ్చి తీసే లోపల ఆ విత్తనం చెట్టు అయిపోయింది. ఆ విత్తనాన్ని దేవుడు తీసే లోపల విత్తనం ఏమైపోయింది? ఇంత పెద్ద చెట్టు అయింది. ఒకవేళ దేవుడు వచ్చి తీసేయచ్చు ఆ చెట్టుని, కానీ ఆ చెట్టు ఏ చెట్టు పక్కన ఉంది? ఆ గోధుమ చెట్టు పక్కన ఉంది. దేవుడు తీయలేకపోయాడు. అందుకనే ప్రభు అన్నాడు, లెట్ ఇట్ బి, దాన్ని అలానే ఉంచన్నాడు. లాస్ట్కి టైం వస్తుంది, పంట చేతికి వచ్చే టైం, దీన్ని దాన్ని కలిపి లేపేయండి అన్నాడు. ఆమేన్. ఆ లేపేదాకా తెచ్చుకోబాక. లేపేస్తే మనం నువ్వు ఉండవు, తర్వాత నువ్వు ఉండవు. జాగ్రత్త. యు విల్ బి వెరీ కేర్ఫుల్. నువ్వు మంచి ఫలాలు ఫలించాలంటే నువ్వు నిద్రపోయేటప్పుడు జాగ్రత్త. టేక్ కేర్ ఆఫ్ యువర్ స్లీప్. ఇంకా పనుకున్నావంటే వాడు ఏం చేస్తాడు? వచ్చి పావురాలకి వేస్తారు తెలుసా? చార్మినార్ దగ్గర చాలామంది ఆ ప్యాకెట్లు కొనుక్కుంటారు. యాక్చువల్లీ మందు కొనుక్కొని అట్లా వేస్తుంటారు. అలా సైతాన్ని కూడా రాత్రి నీ బెడ్ ముందు కూర్చొని అట్లా వేస్తుంటుంది. చూడండి, నువ్వు అనుకోవచ్చు ప్రార్థన చేసే ప్రతి వాడిలో పరిశుద్ధాత్మ ఉండకపోవచ్చు, పాటలు పాడే ప్రతి ఒక్కరిలో దేవుని ఆత్మ ఉండి ఊగి నేను 100 మంది చూశాను. నేను రోజు కంటత వాక్యాలు బైబిల్ బాగా చదివితే వాడు దైవభక్తి కలవాడని నువ్వు నమ్మచ్చేమో. బట్ ఐ డోంట్ బిలీవ్ దట్. ఐ డోంట్ నో. ఐ డోంట్ బిలీవ్. నేను నమ్మను. ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు 40 రోజులు ఉపవాసం చేసి నా దగ్గరికి రా, అయినా నీలోంచి దయ్యాలు తీస్తా. దట్స్ ద స్పెషాలిటీ. దట్స్ ద అనాయింటింగ్ ఐ క్యారీ. నువ్వు 40 రోజులు ఉపవాసం చూసి బయటికి ఎక్కడికి వెళ్ళకు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళకు, ప్రార్థన చేసుకో. రూమ్లోకి వెళ్ళి బాగా ప్రార్థన చేసుకో. అయ్యగారు 40 days ప్రేయర్ ఇక్కడ, రారా అంట, అవుట్ పో. 40 రోజులు ఉపవాసం ఉన్నా కూడా ఐ కెన్ రిమూవ్ డీమన్స్ ఫ్రమ్ యూ. మీరేమో అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఆత్మీయ ముసుగు, స్పిరిచువల్ మాస్క్, ఇట్స్ వెరీ డేంజర్. నేను చర్చికి వెళ్తున్నాం, మేము దేవుని పిల్లలమే అని అనుకోవడం తప్పు. యోహాను అరణ్యములో అరిచింది ఎవరి మీద తెలుసా? ఇజ్రాయేలు ప్రజల మీద. ఏమన్నాడు తెలుసా? సర్ప సంతానమా. ఏమన్నాడు? సర్ప సంతానమా అన్నాడు. ఎందుకు ఇంత భయంకరంగా తిట్టాడు? దేవుని పిల్లలే ఎలా అయిపోయారు? విషంగా మారిపోయారు, కాటేస్తున్నారు దేవుణ్ణి. ఈరోజు నువ్వు దేవుని కుమార్తెవే, దేవుని కుమారుడివే, నేను కాదంటలేదు. బట్ నువ్వు నిద్రపోతుండగా ఎన్ని గురుగులు పడ్డాయి, బయటికి తీ. పడిన వెంటనే బయటికి తీ. ఆమెన్. లెట్ మీ గివ్ యూ వన్ స్క్రిప్చర్. హీబ్రూస్ 12:2. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టి పాపము విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును
అవమానమును నిర్లక్ష్య పెట్టి. ఓ మై గాడ్, ఈ స్క్రిప్చర్ నా హృదయాన్ని కదిలించి పడేసింది. ఏంట్రా నాయన ఇది? ఏం చేశాడు అసలు యేసు ప్రభు? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఏంటది? యేసు ప్రభు ఎదుట ఏముంది? చెప్పాలి గట్టిగా. నీ ఎదుట ఏముంది తెలీదు. యేసు ప్రభు ముందు ఏముందో నీ ముందు కూడా అదే ఉంటుంది. ఆమేన్, ఆమేన్. నువ్వు గుడ్డిగా నమ్మేయచ్చు. యేసు ప్రభు ముందు ఏముంది? ఆనందం ఉంది. ఈరోజు నీ ఎదుట నా ఎదుట ఏముంది? చెప్పాలి. యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? లుక్ ఎట్ దట్. యా, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి. ఆగండి. మన ఎదుట రోజు చాలా ఎదురవుతాయి మన ముందు. మంచి చెడుల వృక్షము, జీవమిచ్చు వృక్షము. A tree which can give life and death. A tree which can give only life. నీ జీవితములో మంచినిచ్చే చెట్టు నీకు ఎదురవుతుంది. నీ జీవితములో చెడునిచ్చే చెట్టు కూడా నీకు ఎదురవుతుంది. యేసు ప్రభువుకి అదే ఎదురైంది. అంటే ఈరోజు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువులో వేసిన విత్తనాలు ఉన్నాయి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారిలో అపవాది వేస్తున్న విత్తనాలు కూడా రెడీగా ఉన్నాయి యాక్చువల్లీ. అండ్ జీసస్, యేసు ప్రభు ఏం తీసుకున్నాడు తెలుసా? మంచి విత్తనాలను తీసుకున్నాడు. ఆమేన్. హి చూస్ ద గుడ్. ఆయన మంచిని మాత్రమే ఎన్నుకున్నాడు. ఆమేన్. చూడు, మా ఆ స్క్రిప్చర్ చదవండి. దిస్ విల్ చేంజ్ యువర్ లైఫ్ మ్యాన్, దిస్ విల్ చేంజ్ యువర్ లైఫ్. ఇది నీ జీవితాన్ని మార్చును గాక. అండ్ ఐ ప్రొఫెసై, నేను ప్రవచిస్తున్నాను, ఇది నీ జీవితాన్ని మార్చును గాక. ఇది నీ మనోనేత్రాలు తెరుచును గాక. ఈ స్క్రిప్చర్ ద్వారా మీ యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడును గాక. ఈ స్క్రిప్చర్ ద్వారా మీ హృదయము కదల్చబడును గాక. సో మన ఎదుట అవమానం అనే విత్తనం ఉంది, మన ఎదుట నిర్లక్ష్యం అనే విత్తనం ఉంది, మన ఎదుట అపవాది గురుగులు గింజలు చాలా ఉన్నాయి. సో పిక్ ద జాయ్. ఆమేన్. చూస్ టు బీ మోర్ హ్యాపీ ఎవ్రీ డే. ప్రతిరోజు ఆనందంగా ఉండడానికి ట్రై చేయండి. హల్లెలూయా. గురుగులు ఎన్నో పడతాయి, నువ్వు తీసేసుకోవాలన్నీ కూడా. తీసేయి. నువ్వు కానీ తీకపోతే అదేమవుద్ది? నువ్వు తీస్తే విత్తనం అవుతుంది, దేవుడు తీస్తే అది వేరవుతుంది. నువ్వు పడిన వెంటనే తీసేయును గాక. ఆమేన్. ఎవరైనా నేను తిట్టారనుకో, వెంటనే స్తోత్రం 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 స్తోత్రం, వాడిది బాగా దీవించబడును గాక అనాలి నువ్వు. ఎవరైనా నిన్ను 10 మంది ముందు అవమానించారనుకో, పక్కకి వెళ్ళి స్తోత్రం స్తోత్రం, ఆ 10 మంది నేను క్షమిస్తున్నాను ప్రభా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నెక్స్ట్ ఏంటి? ఒకడు తిడితే మాత్రం ఒక రోజంతా ధ్యానిస్తారు. ఒకడు పొడిస్తే మాత్రం, వెన్నుపోటు పొడిస్తే మాత్రం ఒక నెల సంవత్సరం మొత్తం గుర్తుపెట్టుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు నీ వేర్లు ఎంత దూరం వెళ్తున్నాయి తెలుసా? ఒక మనిషిని చంపేదాకా, ఒక మనిషిని కోపము తెచ్చేదాకా, ఒక మనిషిని నాశనం చేసేదాకా నీ వేర్లు వెళ్తాయి. బీ కేర్ఫుల్ విత్ యువర్ రూట్స్. దిస్ రూట్ విల్ డ్యామేజ్ యువర్ ఆర్గన్స్. దిస్ రూట్స్ విల్ డ్యామేజ్ యువర్ బాడీ లైఫ్ స్టైల్. నీ చేతుల యొక్క స్థితిగతులను మార్చేస్తాయి, నీ హృదయం యొక్క కాఠిన్యాన్ని పెంచేస్తాయి ఈ వేర్లు. ఆ చేదు వేర్లు పడ్డాయా, జాగ్రత్త. నువ్వు వేసుకోలే చేదు వేర్లు, అపవాది వేసాడేమో, తీసిపడే విత్తనాలని. నువ్వు లోపల పెట్టుకున్నావా, అది గూడై పొట్టై పెరిగై నీ గుండె, నీ లివరు, నీ యూట్రస్, నీ పేగులు, నీ చెయ్యి, నీ కాలు, నీ తల, నీ మెదడు అన్నీ పుచ్చిపోతాయి. నువ్వు పుచ్చిపోవడానికి గల కారణం నువ్వే, దేవుడు కాదు. దేవా నా లివర్ ఎందుకు ఇట్ అయిపోయింది, దేవా నా కిడ్నీ ఎందుకు ఇలా అయిపోయింది. ఎందుకంటే ఈ రూట్లు, అంటే ఈ మట్టి కింద ఏముందో నీకు తెలీదు. ఈరోజు నాకు కూడా తెలియకపోవచ్చు. దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. ఈ మట్టి కింద ఎలా ఉన్నాయి రూట్స్ మీరు చూసుకోవాలి. మీరు ఈరోజు యూ నీడ్ టు చెక్ యువర్ రూట్స్, యూ నీడ్ టు చెక్ యువర్ సీడ్స్ ఎవ్రీ డే. ఎవరు నా జీవితంలో విత్తనాలు వేస్తున్నారు, ఎవరు నా జీవితంలో ఏ విత్తనాలు వేస్తున్నారు ఈరోజు నా జీవితంలో. అంటే విత్తనాలు ఎవరికొరు వేస్తూ ఉండాలి మన జీవితంలో, అది మంచి విత్తనాలు అయి ఉండాలి. ఆమేన్. దట్స్ వై ఎవ్రీడే లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఎవ్రీడే రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతిరోజు వాక్యాన్ని చదవండి, ప్రతిరోజు వాక్యాన్ని వినండి. నీలో మంచి వేర్లు మాత్రమే ఉంటాయి, నీలో మంచి విత్తనాలు మాత్రమే ఉంటాయి. ఆమేన్. నువ్వు తీస్తే అదేంటిది విత్తనం, కానీ దేవుడు తీస్తే మాత్రం అది వేరు. ఎందుకంటే నువ్వు విత్తనంగా ఉన్నప్పుడు నిద్రపోయావు, వితిన్ సెకండ్స్లో అది చెట్టుగా మారిపోద్ది. వితిన్ సెకండ్స్లో. అంటే నిన్ను ఎవరన్నా తిట్టారనుకో, దాన్ని విత్తనం అంటాను నేను. నువ్వు నీ లోపల అది కోపంగా మారిందనుకో, దాన్ని చెట్టు అంటాను నేను. ఎంతమందికి అర్థమవుతుంది? ఎస్. అపవాది వేసిన విత్తనాలని నువ్వు అగ్రి చేయకు.
అపవాది వేసిన విత్తనాలని నువ్వు ఓకే చెప్పకు. అపవాది వేసిన విత్తనాలను నువ్వు కన్ఫర్మ్ చేయకో. టేక్ అవుట్ ఎవ్రీ రాంగ్ సీడ్ ఇన్ యువర్ లైఫ్. ఒకటే అంటున్నాడు ప్రభు, డిలీట్ ఎవ్రీ నెగటివ్నెస్ ఇన్ యువర్ హార్ట్. వాష్ యువర్ హార్ట్, క్లీన్ యువర్ హార్ట్, రిమూవ్ ఎవ్రీ నెగటివ్నెస్ ఇన్ యువర్ బాడీ. ఆమేన్, ఆమేన్. ఎవ్రీ నెగటివ్ సీడ్ ఈజ్ ఎ రాంగ్ సీడ్. దేవుడికి నచ్చాలి నీ తలంపు, నీ ఆలోచన దేవుడికి నచ్చాలి. నీ తలంపు, నీ మనస్సులో ఉన్నటువంటి ఆ గొప్ప థాట్ దేవుడికి నచ్చాలి. దెన్ హీ విల్ యాక్సెప్ట్ యువర్ ఆఫరింగ్. నువ్వు తీసుకునే ప్రతి విత్తనం, అన్ని విత్తనాలు మంచివి కాదు. నిన్ను పాడు చేసే గురుగులు కూడా చాలా ఉంటాయి. ఇంకోటి, నువ్వు తీసుకోలేదా, ఇట్ విల్ టేక్ టైమ్, ఇట్ విల్ టేక్ టైమ్. దేవుడు ఎప్పుడు తీస్తున్నాడు? లాస్ట్కి తీస్తున్నాడు. అది పెరిగి 2 వేరు చేసినప్పుడు అప్పుడు తీస్తాడంట. అప్పుడు దాకా తీయడంట. ఎందుకంటే వేసుకుంది నువ్వే కదా, వేసుకుంది నువ్వే కదా. యేసు నామములో అపవాది వేసిన ప్రతి విత్తనాలు మనం తీసేద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఒకటి, విత్తనాలన్నీ కూడా ఏం చేయాలి తెలుసా? యేసు నామములో నా మైండ్లో ఉన్న ప్రతి నెగిటివ్నెస్ బయటికి వెళ్ళిపోను గాక. యేసు నామములో ఎవరి మీద నాకు ద్వేషం ఉందా అవన్నీ బయటికి వెళ్ళిపోను గాక. యేసు నామములో ఇదిగో ఇంకేదన్నా నా మనసులో, నా హృదయంలో ఉందా అవన్నీ బయటికి వెళ్ళిపోను గాక. ఎవ్రీ నెగిటివ్నెస్ బీ ఫ్రీ ఇన్ జీసస్ నేమ్. ఎవ్రీ నెగిటివ్నెస్ డిపార్ట్ ఫ్రమ్ మై బాడీ ఇన్ జీసస్ నేమ్. మైండ్లో ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతను మొత్తం మనం తీసేద్దాం ఈరోజు. ఆమేన్, ఆమేన్. మన చేతులకు దేవుడు కృపనిచ్చాడు. You need to pick every kind of demons from your body. You need to pick every demons. నీ శరీరంలోంచి ప్రతి విత్తనాన్ని నువ్వు ఈరోజు తీసేయను గాక. ఆమేన్. ఒకవేళ నువ్వు తీగిపోతే దేవుడు ఎప్పుడు తీస్తాడు? లాస్ట్కి సినిమా అయిపోయిన తర్వాత తీస్తాడు. అప్పుడు దాకా ఎందుకు పెట్టుకోవాలి మనం? Let us remove every wrong seed in our lives. Amen, amen. ప్రతి చేదు విత్తనాన్ని మనము తీసేయును గాక. చూడండి, యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. యేసు ప్రభుని సిలువలో ఏం చేశారు అందరూ? గెట్టకి చెప్పాలా? యేసు ప్రభుని సిలువలో ఏం చేశారు అందరూ? ఏం చేశాడు? అవమానం యేసయ్యా. నీకు కూడా తెలుసా? నీకన్నా 1, 2, 3 నిన్ను అవమానిస్తారు. యేసు ప్రభుని ప్రపంచమంతా అవమానించింది. ఆయన ఎవరికి చెప్పుకోవాలి బాధలు? నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నావు. నన్ను వాళ్ళు అవమానించారు, వీళ్ళు అవమానించారు, నన్ను వాళ్ళు హేళన చేశారు, వీళ్ళ అంటే నువ్వు యేసు ప్రభు కన్నా గొప్పడివే కాదుగా. యేసు ప్రభు భరించాడు, నువ్వు కూడా భరించు. ఆమేన్. యేసు ప్రభు సహించాడు, నువ్వు కూడా సహించు. ఆయన ఎదుట ఏముంది? ఆనందం ఉంది. ఆమేన్. ఈరోజు నీ ఎదుట, నా ఎదుట దేవుడు ఆనందాన్ని పెట్టాడు. ఆమేన్. దట్స్ హౌ యు రిజెక్ట్ నెగటివ్నెస్. దట్స్ హౌ యు రిజెక్ట్ ఈవిల్ సీడ్స్. అపవాది వేసే విత్తనాలని మనం ఏం చేయాలా? ఆపేయాలా. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును. కెన్ యూ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? ఒకసారి ఇంగ్లీష్ చూద్దాం. లెట్స్ సీ దట్ స్క్రిప్చర్ ఇన్ ఇంగ్లీష్. Looking unto Jesus, the author and finisher of our faith, who for the joy that was set before him endured the cross, despising the shame. అవమానం, షేమ్స్. ఎంతో మంది నిన్ను అందరి ముందు నిన్ను అవమానిస్తూ ఉంటారు. కానీ నువ్వు తీసుకోవాల్సిన అవమానాన్ని కాదు, నీ ఎదుట ఉంచబడిన పక్కన వాళ్ళు చెప్పండి, నీ ఎదుట ఆనందం ఉంది. నీ ఎదుట ఆనందం ఉంది. నీ ఎదుట ఆనందం ఉంది. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టండి. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టండి. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టండి. నిందలు నిర్లక్ష్య పెట్టండి. అనారోగ్యాన్ని నిర్లక్ష్య పెట్టండి. బాధలను నిర్లక్ష్య పెట్టండి. అందుకే ఇందాక ఏం చెప్పాను నేను స్టార్టింగ్లో? వెన్ యూ హేట్ డెవిల్, హీ విల్ గో అవుట్ ఆఫ్ ఫ్రమ్ యూ. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే అపవాదిని ద్వేషిస్తావో, నువ్వు ఎప్పుడైతే రోగాన్ని ద్వేషిస్తావో, నువ్వు ఎప్పుడైతే దరిద్రాన్ని ద్వేషిస్తావో, వెన్ యూ హేట్ ద డెవిల్ విల్ డిపార్ట్ ఫ్రమ్ యూ. వాడు వెళ్ళిపోతాడు నీ లోపల నుంచి. వాడు బయటికి వెళ్ళిపోతాడు, అసలు ఉండడు నీ లోపల. అందుకని యేసు ప్రభువులోకి ఆయన భూమి మీదకి వచ్చినా కూడా ఆయనలో అపవాది వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? హీ డినైడ్. ఆయన నిర్లక్ష్య పెట్టాడు దాన్ని. అన్నాడు అంతే. అవమానాలు ఏం చేయాలా? కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనం నిర్లక్ష్య పెట్టేది ఆనందాన్ని, మనం నిర్లక్ష్య పెట్టేది మంచితనాన్ని, మనం నిర్లక్ష్య పెట్టింది దేవుణ్ణి, మనం నిర్లక్ష్య పెట్టింది మందిరాన్ని. ఏది నిర్లక్ష్య పెట్టాలో దాన్ని నిర్లక్ష్య పెట్టట్లేదు,
ఏది నిర్లక్ష్య పెట్టకూడదో దాన్ని నిర్లక్ష్య పెడుతున్నాం మనం. దేవుడు చాలా బాధపడుతున్నాడు. దట్స్ వై జీసస్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ లైఫ్స్. దేవుడే ఒక మంచి ఎగ్జాంపుల్గా మనకున్నాడు మన జీవితంలో. నువ్వు ఎప్పుడైతే బాధపడుతూ పక్కన వాళ్ళని ఆనందింప చేస్తూ ఉంటావో, దట్స్ ద రియల్ కాలింగ్ ఆఫ్ జీసస్. ఆమేన్. నువ్వు నిందలు పడి అవమానాలు పడి పక్కన వాళ్ళ ఆనందం కొరకు నువ్వు ఎంతో ప్రయాసపడుతూ ఖర్చు పెడుతుంటావో అది నిజమైన ఆనందం అది. ఆమేన్. బట్ వాట్ ఈస్ మై హార్ట్ టువర్డ్స్ యూ? నేను నిలబడినా మీరు సంతోషంగా బాగుపడతారు, మీరు ఆనందంగా ఉంటారని నేను త్యాగం చేస్తూ మీ ఆనందంలో పార్టిసిపేట్ అవుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. అండ్ దిస్ ఈస్ ద రియల్ జాయ్. నీ ఎదుట ఉంచబడిన ఆనందాన్ని తీసుకో, కానీ నీ ముందు నీ వెనకాల నీ పక్కనున్న అవమానాల్ని తీసుకోకు. అందరి ముందు అవమానిస్తాను, నిన్నేం చేస్తావు? రేపటి నుంచి నేను చర్చికు యూజ్లెస్ డెవిల్ వర్డ్ అది. రేపటి నుంచి నేను చర్చికి రాను, నేను ఆ చర్చికి పోను. నేను అంటాను, మీ ఇంట్లో మీ పేరెంట్స్ మిమ్మల్ని తిట్టారనుకోండి, నేను రేపటి నుంచి ఇంటికి రాను, నేను అన్నం తిన్నంటావా? ఏగిరి ఒకటి కొడతారు కదా. ఇంట్లో గొడవలు అవుతాయి, చిన్న చిన్న గొడవలు, భార్య భర్తల మధ్యలో, తర్వాత తల్లిదండ్రుల మధ్యలో, బిడ్డల మధ్యలో గొడవలు అవుతాయి. వాళ్ళు ఇంటికి వెళ్ళకుండా ఉంటారా? వెళ్తారు. నేను అంటాను, మీ ఇంటికన్నా గొప్పది మందిరం. ఆమేన్. హల్లెలూయా. మీ ఇంట్లో ఎన్ని గొడవలైనా సాయంకాలం ఇంటికి పోతారు. మరి మందిరములో ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రము నేను రేపటి నుంచి చర్చికి, నన్ను అందరి ముందు పాస్టర్ గారు అవమానించారు, నేను రేపటి నుంచి రాను. ఇటు డోర్ క్లోజ్ అయింది అనుకో, డోర్ ఓపెన్ అవుతుంది. ఎక్కడికి? నరకానికి. అటు వెళ్ళిపోవచ్చు, అటు ఫ్రీ. అక్కడ వేరే సర్వీస్ ఉంటుంది, అక్కడ ఫుల్ సర్వీస్, అక్కడ 24 hours సర్వీస్, ఇక్కడ 2 hours సర్వీస్. అక్కడ ఎన్ని సర్వీసులు? ఒకటే సర్వీసు ఎక్కువసేపు ఉంటుంది, కాలుతూ ఉంటాం. అక్కడ పెద్ద సర్వీస్ అది, అది హీలింగ్ సర్వీస్, అది డెలివరెన్స్ సర్వీస్, అది మామూలు సర్వీస్ కాదు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. విత్తనాలు అపవాది వేసిన ఏ విత్తనాలు కూడా ఉంచకండి. అంటే తక్కువ నిద్రపోండి. ఆమేన్. ఓకే, నిద్రపోతున్న దేవుడి గురించి ఆలోచించండి. నువ్వు నిద్రపోయేటప్పుడే వేస్తాడు గురుగులు, అవన్నీ కూడా బయటకు వచ్చాను గాక. ఆమేన్. ఒకవేళ ఆ విత్తనాలు కాస్త చెట్లు అయిపోయాయా, మన ప్రభువే ఆ చేదైన వేర్లతో సహా దేవుడు తీసివేయను గాక. ఆమేన్. వెన్ యూ సరెండర్ యువర్ లైఫ్స్ టు గాడ్, నువ్వు నీ జీవితాన్ని దేవుడికి అర్పిస్తే, సమర్పిస్తే, ఆయన నీ లోపల ఉన్న ప్రతి మానును కూడా తీసేస్తాడు. ఆమేన్. ప్రతి మాను బైబిల్ సెలవిస్తుంది, మ్రాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడని. అంటే ఆ శాపాన్ని తీసేసాడు నీ లోపల నుంచి. యేసయ్య. ఆమేన్. ఆమేన్. నీలో ఉన్న శాపాన్ని తీసి ఆయన పొగడాల.